ఓ శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారికి నమస్కారములు, పాదాభివందనములు. ఈ ఈ గ్రూప్ లో ఉన్న సాధకులందరికీ నమస్కారములు. మీ పేరమ్మా? నీరజ అండి. మీ ఊరమ్మా? ఖమ్మం. మీరు ఏం చేస్తుంటారమ్మా? గవర్నమెంట్ హాస్పిటల్ లో ఫార్మసిస్ట్ గా జాబ్ చేస్తున్నాను. సత్తుపల్లి. నీరజ, నువ్వు శ్రావణ నవరాత్రులకు ఎలా వచ్చావమ్మా పీఠంలోకి? ఒక రోజు కొత్తగూడెం వెళ్ళాను. ఆ రోజు వెళ్ళినప్పుడు రమా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే రమా ఆంటీ ఒకసారి ఇట్లా వివరం చెప్పారు. శ్యామల నవరాత్రులు చేసుకోమ్మా, అంతా బాగుంటది. నీరజ, చెప్పండి అమ్మా. శ్యామల నవరాత్రులు ఉంటాయని తెలుసా అమ్మ నీకు? మొదటిసారి చేసావా? ఇంతకుముందు ఎప్పుడైనా చేసావా అమ్మ ఈ నవరాత్రులు? చేయలేదమ్మా, ఫస్ట్ టైం రమా ఆంటీ గారు చెప్పాకే చేశాను. అంటే ఇది మొదటిసారి అమ్మాయి చేయడం? అవునమ్మా. శ్రావణ నవరాత్రి ఎందుకు చేయాలనుకున్నావమ్మా? అంటే సంకల్పం మంచిగా ఉండాలి, అమ్మవారి కృప మా అందరి పైన ఉండాలి, మా కుటుంబం పైన అని చేసావా అమ్మా? నీచ గతంలో నవరాత్రులు చేసి ఉంటే అప్పటి నవరాత్రులకు ఇప్పటి నవరాత్రులకు నీకు ఏమైనా తేడా గమనించావా అమ్మ నీరజ? అంటే గతంలో ఏ నవరాత్రులు చేయలేదు. అంటే శ్యామలాదేవిది అయితే ఫస్ట్ టైం. ఫస్ట్ ఏ నవరాత్రి చేయలేదు మీరు? ఇది ఫస్ట్. గణపతి నవరాత్రులైనా మనం టెంపుల్స్ కి వెళ్తాం కానీ ఇంట్లో 3 రోజులే పీఠం పెట్టుకుంటాం గణపతి. మళ్ళీ మిగతా రోజులని అక్కడే టెంపుల్ దగ్గరికి వెళ్తాం కదా గణపతి నవరాత్రి. ఇంట్లో మట్టి ఫస్ట్ టైం అసలు మా ఇళ్లలో మా రిలేటివ్స్ లో. ఇప్పుడు నాది అయిపోయాక చాలా మంది అలా మా వాళ్ళు ఎవరు ఇళ్లలో పెట్టుకోరు అనగానే నేను ఇట్లా మాకు గురువు గారు సాధకులు అందరూ గ్రూప్ లో జాయిన్ చేపించి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేపించారు. గురువు గారి కృప వల్లే మా చేతులతో సాధన చేపించారు అని చెప్పారు. జప సాధన. అఖండ జ్యోతి కూడా వెలిగించాలి అన్నారు నవరాత్రులు మొత్తం. దాని కోసం బాగా కృషి చేశా. అమ్మవారి దయ ఉంటే, గురు కృప ఉంటే అన్ని సాధ్యమవుతాయి అమ్మ. పీఠం మీద గాని గురువు గారి మీద గాని నమ్మకం ఎలా వచ్చింది? ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా? ఏడవకరా, చెప్పురా, నీ అనుభవాలు చక్కగా చెప్పు తల్లి. నెక్స్ట్ డే నుంచి ఇంట్లో గజ్జల సౌండ్ వినిపిస్తుంది. 2:00 కి ఖచ్చితంగా లేపేస్తుంది అమ్మవారు. అలా 1 వీక్ మెలకొచ్చేసింది. ఆ 2:00 లేసి ఇక అన్ని కాలకృత్యాలన్నీ చేసుకుని మళ్ళీ మేము డైలీ చేసే పూజలు కూడా 3:30 కల్లా దీపం ముట్టించేసుకునేదాని ఇంట్లో. ఓకే అమ్మా. మధ్యలో మంగళవారాలు అవి వచ్చినాయి. ఈ నవరాత్రులు శ్యామలాదేవి నవరాత్రులు మన పూజ సామాన్లు పెట్టక ముందు నుంచే, వారం ముందు నుంచే లెగిసిపోయాను నిద్ర నుంచి. అది లేపేస్తుంది అమ్మ. 2:00 వస్తుందేమని నాకు కూడా మళ్ళీ నెక్స్ట్ డే మెలకొచ్చేస్తుంది. అమ్మవారి కృప అంత ఎక్కువ ఉందమ్మా నీ మీద. చెప్పురా. రామచిలుకలు ఒక్కసారి కల్లోకి వచ్చాయి. తర్వాత నవరాత్రుల టైంలలో ఒక రోజు రామచిలుకలే దర్శనం ఇచ్చాయి. 2 రామచిలుకలు. నేను పెట్టిన నైవేద్యం ఫస్ట్ లో నేను ఫస్ట్ టైం కదా చేయటం, అంత గమనించలేదు. తర్వాత రోజు రోజుకి నైవేద్యం మార్పు వచ్చింది. అమ్మవారు నైవేద్యం స్వీకరించారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. జపం చేసేటప్పుడు కూడా రామచిలుకలు వచ్చాయి. ఒకరోజు డమరుకం సౌండ్ బాగా వినపడ్డది, బాగా శబ్దాలు. ఎప్పుడు మళ్ళీ 7:30-8 మధ్యలోనే, మిడ్ నైట్ కూడా కాదు. అది నేను జప సాధన చేసేటప్పుడు డమరుకం సౌండ్లు బాగా వినిపించాయి. పెద్దగా మన పెళ్లికి బ్యాండ్ మేళాలు సౌండ్ సౌండ్స్ బాగా వినిపించాయి. అలా వినిపించడం నీకు ఏమనిపించిందిరా? నీకు భావన, అనుభూతి ఎలా కలిగిందిరా అట్లా వినిపించినప్పుడు అమ్మ? వినిపించినప్పుడు నాకు ఆనందంగా అనిపించింది. అమ్మవారు వచ్చింది, మన ఇంట్లోనే ఉంది, నాతోనే ఉన్నది అని కొంచెం తృప్తిగా అనిపించింది.
కానీ అఖండ జ్యోతి ఇన్ని రోజులు ఎలిగి ఇప్పుడు ఇంకా లేకపోతే బోసుగా అనిపిస్తుంది. ఏడోకలేవా నీరజ, నీకు అంత మంచి అమ్మ. ఎప్పుడు మన అమ్మను పెట్టుకోలేం కదరా. 9 డేస్ లాగా 9 రోజులనే పెట్టాడు కదా గురువు గారు. మనం అమ్మని పిలిచినప్పుడు అమ్మని స్వీకరించాలి కదమ్మా. ఇలా పంపించడం కూడా స్వీకరించాలి కదమ్మా. ఏడవద్దు. మంచిగా నీ అనుభూతులు చక్కగా చెప్పమ్మా నీరజ. అంటే ఎన్ని రోజులు బాధపడలేదు, ఇప్పుడు కూడా బాధపడలే, గాని మీరు బాధ అనిపిస్తుంది. మాట్లాడిస్తుంటే నాకు అమ్మవారి గురించి ఇంత బాధ ఉందా లోన అని బయటకు వస్తుంది. ఏం కాదులే అమ్మ. అమ్మ మనతోనే ఉంది కదమ్మా. అమ్మ ఎక్కడ వెళ్ళిపోద్దిరా, మనతోనే ఉంటదమ్మా. అర్థమైందా? నువ్వు నమ్మినావు కాబట్టి అమ్మ నీతోనే ఉంటది నీరజ. అర్థమైందా? మళ్ళీ అన్ని నవరాత్రుల్లో మంచిగా పాలు పంచుకో. గురువుగారితోని పీఠంలో వచ్చేసి చక్కగా చేసుకో తల్లి. ఏం కాదు, సరేనా? ఎర్లీ అవర్స్ ఓకే లో అమ్మ. మార్నింగ్ వెళ్ళిపోతాం కాబట్టి అఖండ జ్యోతి గురించి బాగా భయం వేసింది. అందులో మేము మామూలప్పుడు కూడా పూజలు బాగా చేస్తాం కదా, వ్రతాలు అవునవును. పూజలు మా మా కులంలో చేసుకుంటాం కండి అట్లా. అలా అవునమ్మా. మా సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి కదా, అవి పాటిస్తాం. గానీ ఈ నవరాత్రులు మొత్తం జ్యోతి వెలిగించాలంటే మాటలు కాదు. అవును. ఇంట్లో మరి అదే అదే ఇంట్లో ఎవరు కరెక్టే ఉండం అమ్మా. ఇంకా. మేము మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతారు, నేను డ్యూటీకి వెళ్ళిపోతాను. 9 to 4 ఎవ్వరు ఉండం. అలాంటిది అమ్మవారే ఈ సాధన నడిపించింది నవరాత్రులు మొత్తం. అవును. అమ్మవారు, గురువు గారు నడిపించారు. ఏదైనా సాధన వెంటనే ముందుకెళ్ళింది. చేస్తే అవును. డే టైం అవును. ఉండాలి కదా, జ్యోతి వెలుగుతున్నప్పుడు వదిలేసి వెళ్ళలేం కదా. అవును. గురువుగారు మొదట శ్రావణ నవరాత్రులు వీడియో విన్నప్పుడు ఏంటి ఇలా చెప్తున్నారని, ఇన్ని నియమాలతో నవరాత్రులు చేయడం అవసరమా అని ఏమైనా అనుకున్నావా అమ్మా? ఆహా! అనుకోలేదు. గురువుగారు చెప్తుంటే ఇంకా కొత్తయి ఏమన్నా చెప్తారేమో అని అట్లా ఎదురు చూసేదాన్ని. హ్మ్. కొంచెం కానీ చెప్పిన ప్రకారమే నేను పాటిచ్చా విధి విధానాలు. అవును. సరే అమ్మా. మంచిగానే అనిపించింది. గురువుగారు చెప్తుంటే వీడియోలో గూడా మాకేమన్నా వచ్చినా మా వాయిస్ మెసేజ్ పెడితే వెంటనే రెస్పాండ్ అవుతారు. అంతా బానే ఉంది. అవును. అవును. శ్రావణ నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అమ్మా నీరజ? ఉంటే అవి ఏంటమ్మా? జ్యోతిలో అమ్మవారు అలా కనిపించటం అంతా బావుంది. అమ్మవారికి గోరింటాకు పెట్టి ఒక అమ్మకు పెట్టుకున్నట్టు తోబుట్టువులకు పెట్టుకున్నంత తృప్తిగా అనిపించింది. హ్మ్. అమ్మవారు ఎళ్ళేటప్పుడు సాగనంపేటప్పుడు కూడా చాలా బాధగా అనిపించింది. ఓకే. పసుపు రాసి బొట్టు పెట్టి పంపించేసాం గదా, అవును. అప్పుడు కూడా చాలా బాధగా అనిపించింది. ఇంకా కొన్ని రోజులు అమ్మవారు ఉంటే ఆ జ్యోతి గురించి రిస్క్ అయినా గూడా అమ్మవారు మన ఇంట్లో ఉంటే బావుండన్న ఆ ఆ ఆలోచనొచ్చింది. ఆ ఇన్ని ఫీలింగ్ ఉంది ఇగ. రోజులు అవును. హ్మ్. ఇన్ని రోజులు హ్మ్. నడిపియటం అంటే అది అమ్మవారు, గురువులు, సాధకులు వల్లే, వాళ్ళందరూ దయ వల్లే నాది ముందడుగేశాను. ఓకే అమ్మా. నీ వృత్తి వాళ్ళందరూ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందారా? దాన్ని ఎలా అధిగమించావు? నువ్వు ఫార్మసీలో చేస్తావు కదా నీరజ. నీకు వృత్తిరీత్యా నీకేమైనా ఆటంకాలొచ్చాయా? అఖండ ఉండడం వల్ల, ఈ పూజ చేయడం వల్ల, ఈ రాలేదండి. అప్డేట్‌లు ఇవ్వడం వల్ల? చెప్పమ్మా. రాలేదు. ఆటంకాలు రాలేదు ఏమి. ఫస్ట్ 7 డేస్ మామూలుగా డైలీ డ్యూటీకెళ్ళిపోయా. సాధన అన్నీ చేసుకొనే ఎళ్ళాను. హ్మ్. లాస్ట్ 2 డేస్ లీవ్ అడగంగానే ఇచ్చేసారు. ఏమి ఇబ్బందులు కాలే. డ్యూటీలో ఇబ్బంది కాలే, ఇంట్లో ఇబ్బంది కాలే. హ్మ్. అటు కొత్తగూడెం నుంచే ఒక ఇద్దరు, ముగ్గురు లేడీస్ వచ్చారు. 2 డేస్. ఆ! అంతా అఖండం చూడడం అందరూ కోసమా అమ్మ? అఖండ జ్యోతి వాళ్ళని కూడా రప్పించారంటే వాళ్ళకి గూడా ఇలా ఉంటదని వాళ్ళకి గూడా తెలిసిందండి. అవునవును. నవరాత్రులలో హ్మ్. అఖండ జ్యోతి ఇంట్లో ఎవరు పెట్టుకోరు కదా, అది సాధ్యమైన పని కాదు అని హ్మ్. అన్నారు. ఇక్కడ అవునా? మన ఉద్వాసనం చేసిన రోజు గూడా మొత్తం కొంతమందిని పిలుస్తాం గదా, మనం అవునమ్మా. వాయించడానికి. అవును. ఆడవాళ్ళని పిలిస్తే చుట్టుపక్కల కూడా చాలా మందిని పిలిచాను. హ్మ్. కుదిరినోళ్ళొచ్చారు. వాళ్ళు గూడా అన్నారు. చాలా హ్మ్. ఎక్కువ అది ఇది అన్నారు. అట్లా మాటలు గాదు, హ్మ్. అఖండ జ్యోతితో నువ్వు ఉద్యోగం చేసుకుంటూ ఇట్లా చేయటం అమ్మవారి కృప మంచిగుంటదని అన్నారు అందరూ, వచ్చిన వాళ్ళందరూ. అవును. వాళ్ళకి అప్పుడు వాయినాలు సంతోషం అనిపించిందా నీరజ? అప్పుడు ఏమనిపించింది? ఆ ఫీలింగ్ మంచిగా అనిపించిందా అమ్మ? మంచిగానే అనిపించింది. ఓకే అమ్మ. మంచిగానే అనిపించిందండి. వాళ్ళు ఫీ వాయినాలిచ్చాక గూడా అందరూ కొంచెం గురువు గారు ఏం పెట్టమన్నారో అయ్యే పెట్టా. నేను ఎక్స్‌ట్రా గూడా కర్రీస్ గూడా చేయలే. ఓకే. గురువుగారు ఏది పెట్టారో మెను, అదే మెను ఆ! ఫాలో అయ్యా. అతిగా బోలా. సూపర్ అమ్మ. అదే మంచిదమ్మా. మంచి పని అరిసెతో చేశావమ్మా. సహా చెప్పారు. అరిసె గూడా తెచ్చుకొని పెట్టాను. ఓకే అమ్మ. ముత్తైదులు గూడా ఎక్కువ కాకుండా మనకి తోచినంత పిలుసుకున్నాను. వాళ్ళందరూ గూడా ఓకే. తృప్తిగా చేశారు అన్నీ. మెను పెట్టిన ఓకే. ప్రకారం మొత్తం జేశాను. ఓకే అమ్మ.
ఆ! కానీ అలా ఇలా నడిపించారంటే నిజంగా గురువు గారు నవీన్ శర్మ గురువు గారికి పరంపర శుభాకాంక్షలు. హ్మ్. ఓకే అమ్మా. కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హ్మ్. బాధపడకమ్మా. పీఠంలో గతంలో సాధన చేసిన వారి అనుభవాలు అంటే వారాహి, దుర్గా నవరాత్రి చేసిన వాళ్ళ ఏమన్నా వీడియోస్ విన్నావా అమ్మా? వింటే దాని గురించి నీ అభిప్రాయం ఏం నేర్చుకున్నావమ్మా నీరజ? ఆ! వినలేదండి. వినలే. వినలేదా అమ్మా? హ్మ్. ఆహా! నీకు వినలేదు. వారాహి ఓకే. హాస్పిటల్‌లో చెప్పమ్మా. ఒక దుర్గా అమ్మవారిది నవరాత్రులు చేసుకుంటది. ఒక ఆవిడ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం గూడా ఇప్పుడు ఆల్రెడీ చేస్తుంది. కానీ ఎప్పుడు హ్మ్. ఏమి ఇట్లా వర్ణించల తను. ఓకే. ఓకే. ఇలా ఉంటదని చెప్పల. ఓకే. పీఠంలో వారాహి నవరాత్రులు, దుర్గా నవరాత్రుల వీడియోలేమి వినలేదా అమ్మా? నీకు పంపించాను గదా! వినలేదా అమ్మా? ఆహా! వినలేదండి. వినలేదా అమ్మా? ఓకే. అంటే మధ్య మధ్యలో జర్నీలో ఉంటాగా ఈ సిగ్నల్స్ లేక ఓకే. మంత్రదీక్షకు నీకు ఖర్చెంతయింది నీరజ? అంటే గురుదక్షిణ ఎవరైనా అడిగారా? హోమం అని గాని, ఇతర ఖర్చులని ఇవ్వమని ఎవరైనా అడిగిండ్రా అమ్మా నిన్ను? ఆహా! ఎవరు అడగలేదండి. ఎవరు అడగలేదా అమ్మా? ఓకే కానీ అమ్మా. ఒకటి ఆనందంగా అనిపించింది. ఈ నవరాత్రులు నేను ఫస్ట్ టైమ్ చేయటం, మా ఇంట్లో చేయటం, మా అమ్మాయి ఊళ్ళో గూడా అక్కడ నూజివీడులో ఇచ్చాను మా పాపని. ఆ హ్మ్. నూజివీడులో కూడా వాళ్ళకి అదే అమ్మవారి టెంపుల్‌లో ఇట్లా శ్యామలాదేవి హోమాలు, గణపతి హోమాలున్నాయి. మీ ఇంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారంటే, మా అమ్మాయి, అల్లుడు గారు గూడా ఎళ్లి అక్కడ ఆరో రోజెళ్లి హోమం చేపించుకున్నారు. ఓకే. ఆ! హ్మ్. అది కూడా వాళ్ళు గూడా ఎప్పుడు చేపించుకోలేదు. అట్లా. అదే. ఇక్కడ నుండి అమ్మ అటు పంపించిందేమో నీ కూతుర్ని, అల్లుడిని. అంతే గదమ్మా! ఆ! మళ్ళీ ఇక్కడికి పంపించారు కూతుర్ని. అదే ఇక్కడికి పంపించారు. ఇప్పుడు మన అదృష్టవంతురాలివమ్మ ఆ! నీరజ నువ్వు. హ్మ్. ఏడో రోజు ఇటొచ్చేసింది. అటు హోమం చూసుకొని ఇటు రాలే అన్నా. అవునా అమ్మ? హ్మ్. నీరజ నీకు పీఠ నియమాలు గాని, పద్ధతులు గాని ఎలా ఉన్నాయనిపించిందమ్మా? మంచిగా ఉందండి. మామూలప్పుడు మనం అంత పాటించం గానీ, పూ నవరాత్రులలో పూజ చేసేటప్పుడు అన్నీ కరెక్ట్‌గా పాటిస్తాం. మధ్యలో కాలకృత్యాలు ఏమైనా చేసినా గూడా మళ్ళీ స్నానం చేసి రావటం ఇదంతా ఆ ఓపిక ఉండదు ఉట్టప్పుడు. అలాంటప్పుడు అలాంటి టైంలో మంచిగా ఓపిక వచ్చిందని అర్థమైంది బాడీకి. అట్లా. ఎక్సర్‌సైజ్ అయింది బాడీకి. సహకరించింది. ఆ! బాడీ గూడా సహకరించింది. నవరాత్రుల టైం మొత్తం డ్యూటీ చేసుకుంటూ 5 గంటలు అప్ అండ్ డౌన్ చేస్తూ ఈ పూజలు చేయటం, పొద్దున్నే 2:30 కల్లా హ్మ్. లెగటం అన్నీ చాలా అది అమ్మవారే చేసిందనుకోవాలి. ఏ అన్ని ఆటంకం అవును. లేకుండా మంచిగా కాపాడుకుంది అమ్మవారు. అదే. అమ్మవారు నీతో అన్ని పనులు మంచిగా చేపించుకుంది. అంతే అవును. గదమ్మా! ఎలాంటి ఆటంకాలు లేకుండా, గురువుగారు అడ్డంకులు లేకుండా. సాధన కూడా గురుగారి కృప. బాగా గురువుగారు కూడా అవునమ్మా. బాగా చేశారు మనందరి కోసం. ఈ గ్రూప్‌లో కూడా 58 అవునమ్మా. మంది ఉన్నారు. హ్మ్. హ్మ్. ఆ 58 మందిని అలా ఇంకా ఇంప్రూవ్ కావాలని అందరికీ తెలియాలి. ఇయన్నీ కొంచెం నిష్టలు ఇవి అంటే హ్మ్. అందరికీ సాధ్యం కాదు అఖండ జ్యోతి గానీ, మనం ఇప్పుడు ఫస్ట్ టైమ్ దిగా కాబట్టి దాని గురించి తెలిసింది. అవును. హ్మ్. అవునమ్మా. గురువుగారి కృప, అవును. అమ్మవారి కృప ఉంటే గాని చేయలేమమ్మా ఇవి. కొంచెం ఎదుటి అవును. వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వటం ఇవన్నీ గూడా చాలా తెలుస్తుంది. అవునురా. పీఠం సాధకులు నీకు ఏ విధంగా సహాయపడ్డారమ్మ? నువ్వు అడిగినప్పుడు నువ్వు కూడా కాల్ చేసినప్పుడు రిసీవ్ చేసుకొని మంచిగా నీకు అడిగిన సమాధానం చెప్పారా అమ్మ? ఆ! విసుక్కోకుండా? ఆ! చెప్పారండి. లీడర్స్ కూడా బానే చెప్పారు. గురువుగారు కూడా రెస్పాండ్ మంచిగానే అయ్యారు. హ్మ్. పీఠం అమ్మవారి ఫోటో చూసాక నీకు అమ్మ మీద ఎలాంటి అభిప్రాయం వచ్చింది నీరజ? అమ్మ మాతోనే ఉంటది అని రోజు అమ్మ పక్కనే పడుకోలేదాన్ని. అవునా? అక్కడే హ్మ్. పడుకున్నాం కిందే మా వారు నేను. హ్మ్. అవునా అమ్మ? గురువుగారు మీకు హ్మ్. విధి విధానాలు ఇవ్వడం కానీ, మంత్రం ఇవ్వడంలో మీకేమైనా ఇబ్బందులు వచ్చాయా? ఎలా ఉంది ఆ పద్ధతి? ఇబ్బందులేమీ రాలేదు. జప సాధన మంచిగా జప మంత్రం గూడా పవర్‌ఫుల్‌గా అనిపిచ్చింది. ఓకే అమ్మ. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుందని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు. అంటే మీకు ఆన్‌లైన్‌లోనే గదా మంత్రం ఇచ్చారు. అవును. మీరు అవును. అనుభవించారా లేదా? అనుభవించారా లేదా? అనుభవించాము. నమ్మకం గూడా ఉన్నది. ఉందా అమ్మ? ఓకే అమ్మ. హ్మ్. అమ్మవారి కృప గురువుగా ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. నాతోనే ఉంటది. అంతా పాజిటివ్‌గానే జరగాలి. నమ్మకం. ఓకే అమ్మ. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలను వివరాలు ఇస్తున్నారు కదా! ఎలా హ్మ్. ఉన్నాయి? వాటిలో మీకేమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా? అన్నీ బానే బానే సమాధానాలు బానే ఇచ్చారు. హ్మ్.
అవి విన్నాక నీకేమనిపించిందమ్మా నీరజ? అనుభవాలకు అది సమాధానాలు విన్న తర్వాత? ఇలా ఉంటాయా అని అనిపించింది. అమ్మవారి అనుభవాలు రకరకాలుగా పెడుతున్నారు కదా గ్రూప్ లో అందరూ అవును. భక్తులు అవునమ్మా. పెడుతున్నారు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అమ్మవారు కనిపించటం అని వాళ్ళ అనుభవాలు చెప్తుంటే అవి అందరి విన్నాను. ఇన్ని అవునమ్మా. రూపాల్లో అమ్మవారు ఉంటదా అని తెలిసింది. ఓకే. అన్ని మీకు రూపాల్లో అనుభవాలు ఉంది అమ్మవారు. మంచినీళ్ళు అవును. తాగింది. ఒకరోజు మా ఇంట్లో మంచినీళ్ళు తాగింది. అంటే మిగతా రోజులు హ్మ్. తాగే ఉంటది. మనం గమనించలేకపోయాను నేను. ఓకే. బెల్లం పానకం, చెరక రసం డైలీ 2 పూట్ల నివేదన ఇచ్చా. మిగతా నైవేద్యాలు జామకాయలు ఇష్టంగా రోజు జామకాయలు పెట్టేదాన్ని. ముక్కలు కట్ చేసి పెట్టేదాన్ని. హ్మ్. మీకు అంతా అనుభవాలు బావుంటది. వచ్చి అంత బావుందా అమ్మ? మీకు ఆ! అనుభవాలు వచ్చి అంటే అనుభవాలు బాగా నచ్చినవి ఏంటి వాటిలో కొన్ని చెప్పమ్మా? నీకు బాగా నచ్చిన అనుభవాలు కొన్ని చెప్పమ్మా నీరజ. అఖండ దీపం. అఖండ దీపమా? చెప్పురా అఖండ దీపం? రూపం అమ్మవారి రూపం. అఖండ దీపంలో అమ్మవారి రూపం నీకు బాగా నచ్చిందా అమ్మ? మన గురువు గారు కూడా అఖండ దీపం పటం కంటే ఇంపార్టెంట్ అఖండ దీపమే అఖండ దీపంలోనే అమ్మవారు కొలువై ఉంటది అని చెప్పారు. చెప్పారు గురువుగారు. ఆ! అఖండ దీపం బాగా పవర్‌ఫుల్. అఖండ దీపానికి ఓకే. కూడా దీక్ష తీశా నేను. అవునా అమ్మ? హ్మ్. ఆ! అఖండ ముసుగు దీపం తీశాను. గురువుగారు చెప్పినట్టే అన్నీ చేశా. ఆహ్, ఓకే. నైట్ వీళ్ళు భోజనాలు, వాయినాలు తీసుకున్నాక ఎళ్ళిపోయాక అదే టైం ప్రకారం చేశా. ఓకే అమ్మ. మీకు మంత్రదీక్షకి ముందు గాని, మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా? అంటే నవరాత్రి చేయడం కోసం పరిస్థితులు అనుకూలించకపోవడం అలాంటివేమైనా జరిగినాయా అమ్మ? ఆ! ఏ అంటే అలా ఆగిపోవటాలైతే ఏమి జరగలేదు. చిన్న హ్మ్. చిన్నయి అంటే అయి గూడా అయి చెప్పుకునేవి గూడా కావులేండి. ఓకే అమ్మ. మామూలుగా. సరే అమ్మ. మంచిగానే జపసాధన కంప్లీట్ మొదలుపెట్టి అమ్మా? నాకైతే ఏ ఆటంకాలు లేకుండా గడిచిపోయినాయి. మా హస్బెండ్ సహకారం గూడా 99 100% ఉంది. ఓకే అమ్మ. జపసాధన మొదలుపెట్టినప్పుడు మీకు ఎంతసేపు జపం చేసేవారు? చివరి రోజు ఎంతసేపు జపం చేశారు? చివరి రోజు హాఫ్ ఎన్ అవర్ చేశానండి. డైలీ అయితే 1 అవర్ చేసుకున్నా. ఆ రోజు ఓకే. కొంచెం వీళ్ళందరూ వస్తారు గదా! ఓకే. ఆ రోజు వాయినాలు. ఇంకా కొన్ని శ్యామలాదేవి దండకాలు అవి ఇవి చదువుతాం గదా! అవును. మళ్ళీ ఈవినింగ్ ఇదే టైం మనం భోజనం ఏర్పాటు చేయాలి గదా! ఆ! అవునమ్మా. టైం తక్కువ ఉండేసరికి హాఫ్ ఎన్ అవరే చేశాను. కానీ హ్మ్. శ్యామలాదేవి పూజ మటికి 2 పూటలా చేసుకున్నా. జపం చేసుకున్నా. ఓకే. పొద్దున్నే 6 లోపు నేను బస్ ఎక్కాలి గదా! 6 కల్లా. 5:30 కల్లా అవును. మెసేజ్ పెట్టేయాలి గురువుగారికి మెసేజ్ పెట్టేయాలని పెట్టేసేదాన్ని. హ్మ్. ఓకే అమ్మ. హ్మ్. జపం చేస్తూ ఉంటే బ్రహ్మముహూర్తంలోనే మీకు ఎక్కువ చేశాను. హ్మ్. బ్రహ్మముహూర్తంలో ఎక్కువ చేసావా అమ్మ? ఆ! హ్మ్. బ్రహ్మముహూర్తంలోనే ఎక్కువ నడిపిచ్చా అమ్మవారిని. అవునా అమ్మ? జపం చేస్తూ ఉంటే మీకెలా అనిపిస్తూ ఉండేది నీరజ? కొంచెం ఒళ్ళంతా నొప్పులు, బరువుగా కుడి కాలు బాగా గుంజేది. హ్మ్. ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి అలా అనిపించింది. హ్మ్. కొందరికి జపసాధన మొదలుపెట్టగానే ఇంట్లో ఇబ్బందులు, ఆరోగ్యం బాగాలేకపోవడం కానీ అలాంటివి వచ్చి ఉంటే ఆ సమయంలో మీ ఉద్దేశ్యం ఏంటి? అలాంటియేమి రాలేదు. ఇబ్బందులేమి చూపించలే అమ్మవారు. హ్మ్. ఆహ్, ఒక్కరోజు నేను జపం చేస్తుంటే మా మేనత్తలిద్దరు, మేనమామలిద్దరున్నారు. మా నాన్న అక్క చెల్లెళ్ళు. ఆ! వాళ్ళిద్దరొచ్చారు. ఆ విషయం అడిగాను గురువుగారిని. హ్మ్. అదే జపం చేస్తుంటే వీళ్ళిద్దరు చూపిచ్చారు. ఇన్ని రోజులు ఎవరు చూపియలే. ఆ! అమ్మవారి అమ్మవారిயே అయి ఇయి కనపడేవి. హ్మ్. ఒక్కరోజు ఆ నవరాత్రుల మధ్యలో అయితే మా ఇద్దరు మేనత్తలు, ఇద్దరు మేనమామలు వచ్చారు. ఎందుకొచ్చారో అర్థం కాలే. హ్మ్. అంటే మీరు జపం చేసేటప్పుడు ఏమన్నా చూపిచ్చారా అనేసరికి వీళ్ళు గుర్తు. ఓకే. అంటే విజయవాడలో ఉంటారు వాళ్ళు. వాళ్ళు కూడా పూజలు చేస్తారు బాగా. వాళ్ళిద్దరు చేస్తారు ఫుల్లు నవరాత్రులు. హ్మ్. అందుకని హ్మ్. చూపిచ్చారు అని నేను అలా సాటిస్ఫాక్షన్ అయ్యా. మళ్ళీ గురువుగారినైతే అడిగా. అయితే మళ్ళీ మామూలుగా ఉంటాయిగా చూసా. మేనత్తలకి అట్లా చూపిస్తే ఏంటంటే మంచే జరిగిద్దని ఉంది. ఓకే.
గురువు మంచివారు కాదు, అందుకే అలా జరుగుతుందని ఏమైనా అనుకున్నారా? లేక మధ్యలో వదిలేద్దాం అనుకున్నారా సాధన? అసలు మధ్యలో వదిలేద్దాం అనుకోలేదు గానీ, గురువుగారు నాకు పెద్ద పెద్ద మూడో ప్రపంచ యుద్ధమే చూపిచ్చారు గానీ, చాలా అవునా? మంచి యుద్ధం చూపిచ్చారు అమ్మవారు. అవునా? ఇటు జాబు చేయడం, జాబ్ మీద ఆ! ట్రస్ట్ ఉంటది కదమ్మా అవును. నీకు. అసలు హ్మ్. చాలా అవును. మిరాకిల్ లాంటి అదే అమ్మా అది మీరెవరినైనా అడగండి జాబ్ హోల్డర్స్ కాదు. హౌస్ వైఫ్‌లనే 10 మందిని టెస్ట్ చేశా నేను ఈ నవరాత్రుల్లో. అవును. మీరు నన్ను గ్రూప్ లీడర్‌లు చేయకపోయినా ఏం గాదు గానీ, నేను నా నా నవరాత్రుల్లో అనుభవాలు చెప్తున్నా కొన్ని. బయట వ్యక్తులు ఎలా ఉన్నారు అమ్మవారి మీద. వాళ్ళకి అవును. అవగేషన్ దేవుడి మీద భక్తి ఉందా లేదా అని చూస్తే ఎవరు ముందడుగు ఎయలేకపోతున్నాం అన్నారు. అసలు చెయ్యలేము అఖండ జ్యోతితో ఆ నవరాత్రులు ఎలా చేస్తాం అది ఇది అని హౌస్ వైఫ్‌లే అన్నారు. ఎంప్లాయీస్‌ని ఇద్దరు ముగ్గురిని అడిగా. వాళ్ళు గూడా అదే అన్నారు. మళ్ళీ అనేసరికి ఆ ఇంకా పండ ఎక్కువ నువ్వు మళ్ళీ నమ్మొచ్చాను. జర్నీ చేస్తావు కదమ్మా. ఖమ్మం టు సత్తుపల్లి చేస్తావు. నీకు కష్టమైతది బాగా. అది అవును. గురు కృప, 88 అమ్మ కృప ఉండడం వల్ల కిలోమీటర్స్. నెట్టుగా రాగలిగినావు. కరెక్టే అమ్మా అది. అప్ అండ్ డౌన్ 88 చేయాలి కదరా! కిలోమీటర్స్. హ్మ్. అవును. జప సాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? జప సాధనలో ఏమీ ఇబ్బందులు రాలేదండి. హ్మ్. ఓకే. ఇబ్బందులు రాలేదు. ఒక్కరోజు లైట్‌గా హెడేక్ వచ్చింది. అది ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. అంతే. వెళ్ళిపోయింది ఓకే. తగ్గిపోయింది. తగ్గిపోయిందా అమ్మా? అంటే పూనకాలు అలాంటివి రాలే. అంటే గ్రూప్‌లో పెట్టారు కదా చాలా మంది. అవునవును. ఓకే. అంటే కింద పడిపోవటం అలాంటివి కూడా జరుగుతాయి సింప్టమ్స్ అన్నారు గురువుగారు. అవును. అలాంటివి వస్తాయేమో అని ఫస్ట్ రోజు స్టార్ట్ చేసేటప్పుడు చాలా భయమేసి మా వారిని పక్కనే కూర్చోబెట్టుకున్నా. అవునా? ఆ! మరి భయమేస్తదిగా. అదే. ఓకే. ఓకే అమ్మా. నిద్రపోయా గదా! అప్పుడు. నైట్ ఉండదు అవును. నిద్ర. హ్మ్. అవునవును. అయితే ఫస్ట్ రోజు బానే ఉన్నా. ఇగ సెకండ్ రోజు నేను ఒక్కదాన్ని చేసేసుకున్నా. ఓకే అమ్మా. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా అమ్మా? ఏమైనా లోటనిపిచ్చిందిరా? లోటుగా ఉందా ఏమన్నా? ఏమీ లోటుగా లేదు గానీ, తృప్తిగానే ఉంది. హ్మ్. తృప్తిగానే ఉందండి. సక్సెస్ అయితే అయింది. అవునవును. హ్మ్. ఓకే అమ్మా. నిన్నటి వరకు గూడా సక్సెసే ఉంది. అట్లా. ఓకే. నిన్నటి వరకు గూడా అమ్మవారు పంపించేదాకా గూడా అవన్నొస్తాయి గదా! ఆటంకాలు. అవునవును. అమ్మని పెట్టినందుకు తృప్తిగా అయితే ఫీలయినవు. ఆ! తృప్తిగానే ఉంది. 100% తృప్తిగానే ఉంది. అమ్మవారి కృప ఎప్పుడూ ఉంటది. నాకు నాకు టైం కుదిరినప్పుడల్లా ఆ జపం చదువుకుంటూనే ఉంటా. సరే అమ్మా. అమ్మవారికి ఆ జాంకాయల నైవేద్యం పెడుతూనే ఉంటా. ఓకే. అమ్మవారు నన్ను మర్చిపోయినా నేను అమ్మవారిని మర్చిపోను. సరే అమ్మా. పీఠం హ్మ్. చేపట్టి అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలుపగలవు నీరజ? అన్న సంతర్పణ గురించని గురువుగారైతే ఏమి డొనేషన్ అని అడగలేదు. ఆహ్, హ్మ్. మన గ్రూప్ లీడర్స్ కూడా ఏమి అడగలేదులెండి. ఎవరు ఏమి అడగలే ఇప్పటి వరకు. అంటే ఇట్లా అంటే మేము 1 మంత్లీ ఒకసారి గురువుగారు అన్న సంతర్పణ చేస్తారు గదా! దాని మీద నీ అభిప్రాయం ఏంది? డొనేషన్ ఎవరు అడగరమ్మా. కానీ అట్లా ఆ! చేస్తున్నారు గదా గురువు అని దాని మీద నీ అభిప్రాయం ఏందని అడుగుతున్నాంరా? దాని మీద ఆ! మంచిగా చేస్తున్నారు. గురువుగారు. అదే అన్నప్రసాదం అంటే మంచిది గదా! అవునమ్మా. హ్మ్. ఎంత ఓపిక అన్నీ చెయ్యాలి. హ్మ్. అవును. అన్ని గురువుగారే చూసుకుంటారు గాబట్టి చాలా ఓపికగా ఆ! చేస్తారు గురువుగారు అన్ని పనులు. హ్మ్. అవును. పీఠంలోకి రాకముందు, పీఠంలోకొచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా సరే చెప్పండమ్మా? పీఠంలో ఉన్నంత సేపు ఆ నవరాత్రులు చేసినంత సేపు 2 పూటలు 3 సార్లు స్నానం చేశా. రోజుకి తల హ్మ్. స్నానాలే 2 పూటలు. అయినా ఓకే. జలుబు, దగ్గు ఏమీ రాలేదు. నిన్న అయిపోయింది. నిన్న మార్నింగ్ ఇవాళ నుంచి కొంచెం లైట్‌గా కోల్డ్ చేసింది. అవునా అమ్మా? ఆ! ఓకే. ఇవాళ ఇంక తల స్నానం చేయలే మనం అట్లా. అవునవును. అంత ఇక్కడి జలుబు చేసిద్దని అంటారు గదా! అందరూ తల స్నానాలు అవునవును. రోజు. మళ్ళీ అవును. 2 పూటలు కాకుండా మధ్యలో ఏదైనా జరిగినా కూడా చేస్తాం గదా! మామూలుగా అవును. అవునమ్మా. వేరే కార్యక్రమంకెళ్ళినా చేస్తాం. నేను 2 పూటలు తల స్నానం చేశా. అంటే అవునవును. హాస్పిటల్‌కి కూడా ఎళ్ళొస్తున్నా గాని చేశానండి. అవునవును. అవునవును. ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి గాని, దేవత గురించి గాని, గురువు గురించి గాని మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది? ఇప్పుడు మీరేం నేర్చుకున్నారు ఈ పీఠంలోకొచ్చిన తర్వాత? అంటే అమ్ అప్పుడు అమ్మవారిని పూజించేటప్పుడు ఒక విధి విధానాలు తప్పకుండా పాటించాలి. గురువుగారు చెప్పిన విధంగా గ గౌరవంగా ఉండేటట్టు నేర్పిచ్చారు అన్నీ. హ్మ్. అఖండ దీపం ఇంతకుముందు పెట్టారా? ఇదే మొదటిసారా? అఖండ దీపారాధన అంటే భయమేమైనా వేసిందా అమ్మా? నీరజ?
అంటే అంతకుముందు పెట్టలేదు. ఇప్పుడు హ్మ్. ఫస్ట్ టైమ్ పెట్టాము. అంటే 9 రోజులు అమ్మని కాపాడుకోవాలి కదా అని భయం. అవును. అమ్మకి ఏం జరగకూడదని ఈ నలుగురిని మాట్లాడుకొని ఇంట్లోనే పెట్టా. నలుగురు మాట్లాడుకున్నావా? అవునా? 2, 2 రోజులు. 2 డేస్, 2 డేస్. అవును. లాస్ట్ 4 డేస్ మా పాప ఉంది. 3 డేస్. ఓకే. హ్మ్. హ్మ్. భయపడే సన్నివేశాలేమైనా ఉన్నాయా అమ్మ? ఆహా! లేవు. అంతా బానే ఉంది. ఆనందపడే సన్నివేశాలేమైనా ఉన్నాయా అమ్మ నీరజ? అమ్మవారిని ఆనందపడే పెట్టుకున్న తర్వాత. ఆనందపడ్డ సన్నివేశాలేమైనా ఉన్నాయా? జ్యోతి రూపమే ఆనందం అనుకున్నాం. అంటే వేరే సన్నివేశాలైతే ఇంకా జరగలేదు. ఓకే అమ్మ. గజ్జెల శ్యామల సౌండ్ ఈ గజ్జెల అనుభవాలు. సౌండు? చెప్పమ్మా. గజ్జెల సౌండ్ ఇవన్నీ బాగా ఒక 2 రోజులైతే బాగా వినపడ్డాయి మరి. హ్మ్. 2 డేసు నవరాత్రి టైంలో బాగా వినపడ్డాయి. అవును. ఎంతో సంతోషం రా అట్లా వినపడడం అంటే. మాటలు గాదు. ఆ! అది ఆనందం గదమ్మా! ఎంత ఆనందం రా! అమ్మవారి సౌండ్ వినబడుతుంటే అసలు అయిపోతాం. హ్మ్. శ్రావణ నవరాత్రి మొదటి రోజు మీ మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా? ఈ అచ్చులు, ఈ నైవేద్యం మీద అమ్మవారి చెయ్యి అచ్చులు పడ్డాయి. హ్మ్. ఆ పెరుగన్నం మీద చెయ్యి అచ్చులు పడ్డాయి. అదొకటి అనుభవం. హ్మ్. నేను మామూలుగా ఓహ్! కలిపేసి పెట్టేసాను. ఆ చెయ్యొచ్చు ఉంది తర్వాత జపం చేసి. హ్మ్. హస్తమే ఇగ హస్తంతా ఏళ్ళు, ఏళ్ళతో ఇలా తీసి ఇలా పెట్టినట్టు అరచెయ్యి గూడా పడింది. ఓకే అమ్మా. సంతోషం. అదే మీరు సొంతగా ఈ నవరాత్రి చేసి ఉంటే పూర్తి చేసేవారా? అంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ! భయపెడుతూ కొన్ని తిరుగుతూ అవును. ఉంటాయి. అలాంటి విషయాల్లో చేసేవారా? అయినా చేసేదాన్ని. చేసేదానివా? అమ్మవారి కోసం కష్టపడేదాన్ని, చేసేదాన్ని. ఎన్ని ఓహ్! ఆటంకాలొచ్చినా చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఓకే మొదలుపెట్టాం. అమ్మ. ఓకే అమ్మ. గురువుగారిచ్చిన మంత్రోపదేశం మనకు మామూలుగా ఆ! మనమే సొంతంగా మంత్రం చేస్తే దానికి దీనికి తేడా ఏమన్నా అనిపిచ్చిందా అమ్మ? గురువుగారు ఇచ్చిన మంత్రానికి పవర్ ఉంటది గదండీ! అవునమ్మా. పవర్ ఉంటది. మనం 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 చదువుకున్న శ్లోకాల కంటే మామూలుగా గురువుగారు అక్కడ జపం చేస్తూ అక్కడ మన కోసం పూజలు చేస్తున్నారు కాబట్టి, అందులో బాగా పవరు, శక్తి ఉంటది. అమ్మవారి కృప ఉంటది. హ్మ్. గురువుగారి దీవెనలు, అమ్మగారి దీవెనలు అన్నీ ఉంటాయి అందరికి. అది హ్మ్. గురువుగారు జప మంత్రంకి పవర్ ఉంటది. అది నువ్వు అనుభవించావా అమ్మ? అనుభవించానండి. ఓకే అమ్మ. అమ్మవారి అనుభవించా. గోరింట అనుభవించావా అమ్మ? ఆ! ఓకేరా. అమ్మవారి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలు ఉన్నాయా? ఇంతకు ముందు? ఇంతకుముందు ఈ అసలు గోరింటాకు అమ్మవారి అట్లా ఫోటోలకి, జ్యోతికి ఎప్పుడు పెట్టలేదు. ఫస్ట్ టైమ్ హ్మ్. పెట్టాం. కానీ చాలా ఆనందంగా అనిపిచ్చింది. అమ్మవారికి హ్మ్. పెట్టడం అంటే అది ఒక పెళ్లి అన్నట్టు మెహందీ పేరంటం అన్నట్లు చేసుకున్నాం. ఓకే అమ్మ. ఆ! అమ్మవారు సారీ ఇవ్వాలని గురువుగారు చెప్పారు. మీకెలా అనిపిచ్చింది? ఇలా కూడా ఇస్తారా? ఎప్పుడు వినలేదే అని ఏమైనా అనిపిచ్చిందా అమ్మ? అంటే అమ్మవారికి బట్టలు పెడతాం గదా! కంపల్సరీ ఎప్పుడు. హ్మ్. ఇగ అలానే హ్మ్. గురువుగారు చెప్పిన ప్రకారమే పెట్టుకున్నాం. హ్మ్. బట్టలు అనేది కామన్ గదా! హ్మ్. గురువుగారు అన్ని పెట్టారు గదమ్మా! కాటక, తిలకము అన్నీ పెట్టారు అవును. గదా! ఆ! పన్నీరు, అవును. రోజ్ మన వాటర్ ఇంటి ఇవన్నీ పెట్టారు గదా! ఆడపడుచుని హ్మ్. మన ఆ! ఇంటి సారే ఇచ్చినట్టు. ఆడపడుచుని ఎలా పంపిస్తామో సారే ఇచ్చినట్టు అను హ్మ్. అను సారే అనిపిచ్చింది. ప్రకారం పంపించాం. బొట్టు గూడా ఓకే. పెట్టి బొట్టు, కాటుక గూడా పెట్టా. ఫోటో ఓకే అమ్మ. పా పా అదే కాళ్ళకి పసుపు హ్మ్. అన్నీ పెట్టి పంపించా. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది నీరజ? చాలా జరిగిందండి. చాలా హ్మ్. జరిగింది. ఏ ఫోన్‌లు ఏవి రాలే, డిస్టర్బెన్స్ లేవు. అంతా బానే ఓహ్! జరిగింది. ఓకే అమ్మ. వచ్చిన వాళ్ళు గూడా ఆశ్చర్యపోయారు అందరూ. వాయినాలు తీసుకుని. ఓకే. ఆనందంగా భోజనాలు గూడా చేశారు అందరూ. హ్మ్. వాయినాలు కొన్నారు. హ్మ్. అమ్మవారి దిష్టి తీయాలని చెప్పారు. ఎలా అనిపిచ్చింది గురువుగారు చెప్పినప్పుడు? అమ్మవారికి నిజంగానే దిష్టి తీయాలి. గురువుగారు చెప్పింది కరెక్టే.
అందుకే గురువుగారు చెప్పకముందే నాకు ఫస్ట్ ఆలోచనొచ్చింది. ఎప్పుడు నేను ప్రతీదీ రమాంటిక్ తెలుసు. నేనేదన్నా పూజలు చేస్తే వీడియో పెట్టేస్తా స్టేటస్. అలాంటిది స్టార్టింగ్ డే నుంచి అసలు నేను వీడియోలే పెట్టలేదు. ఫోటోలు పెట్టలే. మా అమ్మాయి న్యూజివీడ్‌లో నుంచి కూడా అడిగింది. పెట్టలేదేంటంటే, ఎందుకోనే ఈసారి పెట్టబుద్ధి కాలేదని పెట్టలేదసలు కామ్‌గా. మధ్యలో మన గురువుగారు ఏడో రోజో, ఎనిమిదో రోజో వాయిస్ మెసేజ్ పెట్టారు. ఎక్కడ ఏమి పెట్టమాకండమ్మా, అమ్మవారికి దిష్టుంటది అనన్నారు. అసలు నాకు తెలియకుండానే నేను నడిపిచ్చా అట్లనే స్టేటస్ పెట్టకుండా. ఆహ్, ఓకే. ఒక్క ఫోటో గూడా నేను స్టేటస్ పెట్టలే. పీఠం పెట్టలే ఫోటో. ఓకే. మంచి పని ఆహ్, చేసినావమ్మా. ఆ! అలా అదే 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 ప్రకారం గురువుగారు మళ్ళీ నాకు ఇట్లా మన గ్రూప్‌లో సందేశం చెప్పారు అందరికి పెట్టొద్దు అని. ముందుగానే చెప్పేసారు. అంటే ఓకే. ఉద్వాసనం చేసిన ప్రోగ్రామ్ అంతా పెట్టేసుకుంటామేమో స్టేటస్ అని హ్మ్. అన్నారు. ఎవరు పెట్టలేదు. అవును. నేను గూడా పెట్టలేదు. లాస్ట్‌లో గూడా పెట్టలే. ఉద్వాసనం అయిపోయిందని గూడా పెట్టలే. ఒక్కరోజు హ్మ్. మెహందీ రోజు మామూలుగా మేటర్ పెట్టా. శ్యామలా నవరాత్రులు అమ్మవారికి మెహందీ అని హ్మ్. పెట్టా. గోరింటాకు కార్యక్రమం చెప్పావా? అని ఊరికే అలా అంటే పీఠం పెట్టలే. రాసా. ఓకే. రాసావా? మామూలుగా ఓకే. రాసా. ఆ! హ్మ్. ఎందుకో అలా అనిపించింది. ఎవరు పెట్టరు గదా! అందరికి తెలియాలని అవును. అలా పెట్టా. అవునా? ఆ! శ్యామలా అమ్మవారిని అమ్మవారికి. సాగనంపేటప్పుడు ఎలా ఉందమ్మా నీరజ? ఆ! బాగా దుఃఖంగా అనిపించింది. బాధగా అనిపించింది. మన ఇంట్లో మన అమ్మాయిని ఎలా పంపిస్తాం అత్తగారింటికి అలా అలా అనిపించింది. బాగా ఫీల్ అయినావా అమ్మా? బాగానే బాధపడ్డాను. ఇంకా 4 రోజులు ఉంటే బావుండు అనుకున్నా. జ్యోతి ఉంటదని తెలిసి కూడా 4 రోజులు ఉంటే బావుండని ఫీలింగొచ్చింది. అవునా అమ్మా? ఆ! హ్మ్. జ్యోతిని పిల్లల్ని ఎలా మర్చిపోయి వారు అమ్మా? అట్లా జ్యోతిని మర్చిపోయి కూడా అమ్మగారి గురించి అంత తృప్తి అనిపించింది. ఎళ్ళిపోకూడదు అని. ఉండాలి అని. అవునా అమ్మా? కానీ జ్యోతి పిల్లల్ని ఎలా వెలిగితే అమ్మ మంచిదేలెండి. ఓకే అమ్మ. పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకు ఏమనిపించిందమ్మా నీరజ? పిల్లల ఆ! మ పెంపకం ఆ! గురించి? మ ఆ! మంచి మాటలు చెప్పారు. మంచి మాటలు చెప్పారు. అన్నీ నేర్పించాలని మంచిదే. మంచిగానే అనిపించింది నాకు. అనిపించిందా అమ్మా? హ్మ్. ఆ! మంత్రదీక్షల గురించి, అన్న సంతర్పణ గురించి చెప్పారు గదమ్మా మొన్న. వీడియోలో ఇచ్చారు గదా! తర్వాత గురుముఖంగానే నేను చేయటం విషయం హ్మ్. చెప్పమ్మా. ఎవరు ఎవరు డొనేట్ చేయకుండా, తీసుకోకుండా ఓన్‌గా తన పెట్టుకుంటున్నారన్నట్టు మన వాయిస్ మెసేజ్‌లు పెట్టారు గురువుగారు అవును. విన్నా. అవునమ్మా. హ్మ్. చాలా గొప్ప గురువుగారు. నేనెలా అనాలో అర్థం కావట్లేదు. చాలా మంచి వ్యక్తి. అవును. ముందు ఎవరైనా సరే ఇప్పుడు మన మామూలుగా టెంపుల్స్‌లోకెళ్ళినా ముందు అయ్యగారు ముందే దక్షిణం అన్నీ అడిగేస్తూ ఉంటారు. అలాంటిది ఈ నవరాత్రులు మనందరి కోసం అలా కష్టపడ్డారు గురువుగారు. చాలా గ్రేట్. ధన్యవాదాలు గురువుగారికి. అవును. ప్రతి ఎవరు ఇంటికి తోచినంత వాళ్ళు అమ్మవారిని పంపాలని గురు ఇచ్చుకోమన్నారు గానీ సంకల్పం ఉన్నది గదమ్మా! అవును. అవును. అవునవును. ఎవరు చెప్పురా? ఎవరు తోచినంత వాళ్ళు పెట్టుకోవచ్చన్నారు గానీ ఇవ్వమనైతే ఎవరు అడగలేదు. ఆ గురువుగారు సొంతంగానే అన్న సంతర్పణం చేస్తున్నాం సాధకుల సహాయంతో అన్నారు. ఉంది. అవునమ్మా. ఆ టైంలో గూడా అంత అంతమంది 70 మందొచ్చినా, 200 మందొచ్చినా, 300 మందొచ్చినా 45 మినిట్స్‌లో కార్యక్రమం గూడా ముగించేస్తాం. ఎలా ముగిస్తాం గూడా అర్థం అయ్యేది గాదు అన్నారు గురువుగారు. అవును. ఆశ్చర్యంగా అవునమ్మా. అనిపించేది అని అన్నారు. విన్నా. ఆ! హ్మ్. అంతా అమ్మ నడిపిస్తుందని అన్నారు. అవునమ్మా. అమ్మ నిజానికి గురుగారి సపోర్ట్ ఎలా అనిపించిందమ్మా? గురువుగారి సపోర్ట్ బానే ఉంది. ఫ్యూచర్‌లో కూడా అన్నీ మా కుటుంబానికి కొంచెం సహకారం ఇస్తే ఏమన్నా మాకు ఏదైనా ఇబ్బందులున్నప్పుడు చెబితే అన్ని విధి విధానాలు కొంచెం ఏదన్నా పాటించాలని. ఇలా చేస్తే మంచిదమ్మా. అలా అలా జరిగింది గదా! అని అంటారు కదా! చెప్తాము. అలా హ్మ్. అలా కొంచెం సలహాలు ఇస్తే చాలు మాకు ఫ్యూచర్‌లో గురువుగారు. ఓకే అమ్మా. మధ్య మధ్యలో చెప్తున్నావా నన్ను అమ్మా? మధ్య మధ్యలో నన్ను అంటంటే ఎవరో ఒకళ్ళు అంటారుగా కొలీగ్స్, ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు అంటారు. అమ్మో! ఎలా చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు?
అంటే అంతా అమ్మవారే నడిపిస్తుంది, మనం మొదలు పెడితే అమ్మవారే జరిపిస్తుంది అని చెప్పి. అమ్మవారి చివరిగా కృప ముందు రోజుల్లో నవరాత్రి చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా? అమ్మవారి కృప ఖచ్చితంగా ఉంటది, ప్రతి కుటుంబానికి ఉంటది. అమ్మవారి మీద కొంచెం శ్రద్ధ, దయ అన్నీ ఉండాలి, ప్రేమ, నమ్మకం ఉండాలి. గురుకృప కూడా ఉండాలి. అన్ని గురు ఉంటే గురు గు- గురు కృప కూడా ఉండాలి, గురుం పరపర. ముందు జాగుతాం మనం. అవును. గురువు గారి సలహాలతోనే ఇదంతా నడిచింది కదా. గురువు గారిని ఎలా అవును. మర్చిపోతాం? ఇప్పుడు అవునమ్మా. ఎవరైనా చెప్తారంటే గురువు గారు ఉంటారు, ఆ గ్రూప్ ఒకటి ఉంది, తెలిసిన వాళ్ళకి పెట్టారు, యాడ్ చేశారు. అదే చెప్తున్నా, గురువు గారులు ఉంటారు, సాధకులు ఉంటారు, అందులో సీనియర్స్ ఉంటారు, వాళ్ళే నడిపిస్తారని చెప్పా. మీది కూడా యాడ్ చేయాలంటే చెప్పండి, యాడ్ చేస్తాను అని చెప్పా. అది కూడా చెప్పా. అది కూడా చెప్తావా అమ్మా? నువ్వు ఆ మంచిదాని. ఇస్తే ఒక ఆంటీ ఉంటారు, ఒక ఆంటీకి ఇస్తా, ఆవిడ చూసుకుంటున్నాను. మళ్ళీ నన్ను ఇన్వాల్వ్మెంట్ చేసుకోవాలి నేను. కొత్తగూడెంలో ఆంటీ ఉంటది కదా, ఆంటీయే చూసుకుంటారు, సీనియర్స్ పెద్దోళ్ళు అని అన్నారు. కానీ అంత ఒక ఆనందంగా అనిపిస్తుంది. మా అమ్మాయి కూడా హోమంలో పార్టిసిపేషన్ చేసింది కదా, చాలా అవునమ్మా. అసలు చాలా ఆనందం. నిజంగా అమ్మవారు ఉన్నట్టే చూపించింది నాకు. టెన్షన్ పడ్డా అంతే కదా. కదా. ఉమ్. అవునమ్మా. అది 5వ రోజు ఈ విషయం చెప్పంగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది. మేము కూడా కూర్చోలేగా హోమంలో ఇద్దరం అట్లా. అదే మీ కృప అమ్మవారి ద్వారా నీ కూతురికి వెళ్ళిపోయింది. అంతే కదమ్మా మరి. అమ్మ ఒక కృప. రోజు మా వారితో కూడా కూర్చున్నా ఇంట్లోనే పీఠం దగ్గర. అవును. ఇద్దరం కూర్చొని అవునమ్మా. ఒక రోజు చేపించా, సాయంత్రం పూట ఇద్దరం కూర్చొని అవునమ్మా. చేస్తాం. జంట జోడ అనమాట. అట్లా ఓకే అమ్మా. హోమం దగ్గర చాలా బాగా చెప్పావురా అమ్మా. హోమం దగ్గర మా అమ్మాయి అల్లుడు గారు కూర్చున్నారు. అవునమ్మా. హోమం 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 కూడా ఉంది, అమ్మవారిని కూడా అది వీడియో కాల్ చేసింది ఆ రోజు. అక్కడ దండం పెట్టుకున్నా. ఓకే గణపతి అమ్మా. హోమం, శ్యామలాదేవి హోమం, అమ్మవారిది అవును. ఉంటది కదా విగ్రహం, అక్కడ చేశారు న్యూజివీడ్ లో. అవునా అమ్మా. బాగా చేస్తారు. అసలు నేచర్ అన్ని చాలా బాగా కవర్ చెప్పావురా చేసింది నీ అమ్మవారు. అనుభవాలు. అమ్మవారు కూడా అన్ని అమ్మా కవర్ చేసినారు, అన్ని కవర్ అన్ని చేసిందండి. బాగా చెప్పావు. హోమం అని అన్ని, హోమ దర్శనం కూడా మా ఇంట్లో వాడు కదా, అమ్మాయి అంటే మా అమ్మాయి. అవునవునమ్మా. అవునురా. నాతో ఈ జప సాధన చేపించారు గురువు గారు. గురువు గారి కృప చాలా ఉంది. మా అమ్మాయి అసలు రావడం కుదరపోయినా కూడా మా అమ్మాయిని రప్పించారు గురువు గారు. అసలు అక్కడ ఎవరు లేదు. అవునా అమ్మా. ఆ, ఓకే అమ్మా. ఇది మనం అనుకున్నది ఖచ్చితంగా నాకు చేస్తుంది అనుకుంటున్నా. ఎనీవే చివరి మాట, అవి ఖచ్చితంగా అమ్మవారు నేను జరిగింది చేస్తే ఖచ్చితంగా అసలు చాలా మంది భక్తులు కూడా రియలైజ్ అవుతారు అమ్మవారి గురించి. నవరాత్రులు అవునా. చేస్తారా, పూజలు చెయ్యరు కదా, మన ఇళ్లలో చెయ్యరు గేమే అని చాలా మంది అన్నారు. అన్నా కూడా ఇట్లా నాకు తెలిసిన ఆంటీ వాళ్ళు చెప్పారు, గ్రూప్ లో యాడ్ చేపించి వాళ్ళే దగ్గరుండి విధి విధానాలు వాళ్ళ ద్వారానే చేపించారు. కానీ మా సొంతంగా అయితే ఏమీ చేయలేదు. ఏది లోడ్ అదే మిస్టేక్స్ చేయకుండా, తప్పులు చేయకుండా చేపించారు. వాళ్ళు చెప్పిన ప్రకారం చేసాము. ఏమన్నా మా నవరాత్రులలో కానీ, ఉద్వాసన కార్యక్రమంలో కానీ, అమ్మవారిని సాగనంపే కార్యక్రమం కానీ, ఏదన్నా మా కుటుంబం, మా భర్త, మా పిల్లలు, మేము కానీ ఏమన్నా తెలియకుండా తప్పులు చేస్తే క్షమించగలరు. అమ్మవారికి కూడా అలా క్షమాపణ కోరుకున్నాం. గురువు గారికి కోరుకున్నాం, నవీన్ శర్మ గురువు గారికి, పరంపర గురువులకి, సాధకులకి, లీడర్స్ కి అందరికీ క్షమాపణ కోరుకున్నామని చెప్పుకున్నాం.